మేడారం సమ్మక్క లెక్క చెప్పాలనా? ఇవాళ ఎన్ని పైసలు జమ అయినాయి, ఏ గలలకెళ్ళి ఎంత వెళ్ళినాయి, ఏం కథ, బంగారం ఎంత, ఎండెంత, ఓడి బియ్యం ఎంత, కుడుకల లెక్క ఎంత మొత్తం తయారైంది. చదువుతాం వినుండ్రి. రూపాయి బిల్ల తేడొచ్చినా నన్ను అడగొద్దు సుమా, మా రాములమ్మని అడుగుండ్రి. నేనైతే ఢిల్లీకి పోయొచ్చిన నిన్నయాలనే, మీకు ఎరికే కదా. ఇక మరి నాకేం తెలియదు, గిదైతే తెలుసు. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారక్క గల్లపెట్టె లెక్క పెడుతున్నారని రోజు లెక్క చెప్తున్నాం కదా. ఇక ఇయ్యాల కూడా 6వ నాడు ఇరాం లేకుండా లెక్క పెడుతూనే ఉన్నారు. అన్ని కలిసి మొత్తం 378 గల్లపెట్టెలు తెరిచిర్రు. ఇక పొద్దుమీక దాకా లెక్క పెట్టిన నోట్లన్నీ అన్ని కలిసి 5,75,00,000 రూపాయలు అయినాయి. అవన్నీ తీసుకుపోయి బ్యాంకు ఖాతాలో జమ చేసి వచ్చిరట. మరి నోట్లన్నీ బ్యాంకులో జమ చేస్తే ఈ నోట్లు ఎక్కడి అని అంటే గోవిందరాజు పడిగిద్దరాజుల గల్లపెట్టెలే ఇవి. ఇక అవిటిని కూడా ఇయ్యాల సందే లెక్క పెట్టుడు సురు చేసిర్రు. అగో ఎంత రాసున్నదో చూసిర్రా చిల్లర సిక్కలై. ఇక ఒడి బియ్యాల కుడుకలు, ఖర్జూరాలు, పోక చెక్కలు, చిల్లర బిల్లలు అన్ని కలిసిపోయినాయి. అవన్నిటిని సపరేట్ చేసి ఓపికతో లెక్క పెడుతున్నారు. మొన్నటిదాకా బయట దేశాల నోట్ కాయిదాలా వెళ్తున్నాయని చూపించినాం కదా. ఇగో చిల్లర బిల్లలు కూడా బయట దేశాలే బొచ్చడు వెళ్తున్నాయి. ఇక ఇట్లా 5 రూపాయలై, 10 రూపాయలై, 2 రూపాయలు, 1 రూపాయి చిక్కలన్నీ సపరేట్గా వేస్తున్నారు. అలా 10 పైసలు, 20 పైసల బిల్లలు కూడా వెళ్తున్నాయి. ఇక అన్ని చిల్లర బిల్లలు లెక్క పెడితే ఏం తక్కువ ఇంకో 40 లక్షల రూపాయల దాకా వస్తాయట. ఇక అన్ని గల్లపెట్టెలే కలిపి 6 కోట్ల రూపాయల దాకా జమ అయ్యేటట్టు అందాజేస్తున్నారు. మొత్తానికి 6 దినాల సంది అవుతున్న లెక్కింపు ఆఖరి స్టేజ్కి వచ్చింది.